హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు చాలా రుచిగా ఉండేటటువంటి కారపొడి పచ్చడి అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోరు బాగోలేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కారపొడి ట్రై చేయండి. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా ఎందులోకైనా సరేనండి, అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలోకి, అన్నంలోకి దీన్ని మించిన కారపొడి ఇంకొకటి లేదంటే ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కారపొడి కలుపుకొని తింటుంటే ఆహా స్వర్గమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనేదో రోట్లో దంచా కానీ మిక్సీలో కూడా రివర్స్ పట్టుకొని బరకగా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉంచుకుంటే మీరు అన్నిటికీ కూడా అటు ఇటు తిరగకుండా ముందుగా అన్నీ కూడా దగ్గర పెట్టుకొని సిద్ధం చేసుకోండి. దీనికి కావాల్సినవి ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు, నువ్వులు, జీలకర్ర, కొంచెం 2 స్పూన్లంతా మెంతులు, అలాగే కొంచెం 4 మిరియాలు. చూసారు కదా, కొంచెం చాలు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వీటిని యాడ్ చేయటం వల్ల. అలాగే అల్లం వెల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వేయించిన శనగిత్తులున్నా అవి కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, ఎక్కువగా ఆయిల్ అక్కర్లేదండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ ఎక్కువ వేసినా కానీ కారపొడి ముద్దగా పడిపోతుంది. మరీ డ్రైగా ఉండకూడదు. కారపొడి ఎప్పుడైనా సరే మరీ ముద్దగా ఉండకూడదు. సో ఆయిల్ మీడియంగా వేస్తేనే కారపొడి టేస్ట్, టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్ వేగిన తర్వాత నువ్వులు ఒక్కటి ఉంచేసి మిగతావన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు ఎందుకంటే ముందుగానే ఫ్రై అయిపోతాయి, మాడిపోతాయి కాబట్టి మిగతావన్నీ కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు అండి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా సపరేట్గా ఏమీ వేయించుకోని అవసరం లేదు. ఇందులో ఏవి కూడా మాడిపోయేవి లేవు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి వేయిస్తుంటేనే ఇల్లంతా గుమలాడిపోతుందండి. ఎప్పుడు కారపొడి తినాలా అనిపించేస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్లో నేను కారపొడి మరీ ఘాటుగా ఉండకుండా కరెక్ట్గా ఫ్లేవర్ స్ట్రక్చర్ బాగోటానికి వేయించిన శనగిత్తులు కూడా వేశాను. ఇక లాస్ట్గా ఫైనల్గా కారపొడిలో కరివేపాకు కూడా సపరేట్గా వేయించకుండా ఇవి వేగిన తర్వాత వేసి ఒక్కసారి రోస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ లేకుండా ప్యాన్ పెట్టేసి సపరేట్గా వేస్తారు. అలా ఏం అవసరం లేదు. ఇక నేను కొంచెం అవి వేగిన తర్వాత ఇక్కడ నువ్వులు, కరివేపాకు యాడ్ చేశాను. నువ్వులు కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. చూసారా, కరివేపాకు కూడా రోస్ట్గా ఎలా ముడుచుకొని డ్రైగా అయిపోయాయండి. ఇలా అయితేనే బాగుంటుంది కారపొడికి. ఇది ఒక టిప్ అనమాట. ఇది ఒక సీక్రెట్ టిప్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగుతుంటే ఇల్లంతా కూడా గుమలాడిపోయిందండి. ఇక లాస్ట్గా ఆ కళాయి పక్కకు పెట్టేసి మరొక కళాయి పెట్టుకొని అందులో నేను తీసుకున్నటువంటి ఎండుమిర్చి వేసే ముందుగా అల్లం తీసుకున్నా కదా, దాన్ని పొట్టు తీసేసి సన్నగా ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేలా, హెల్త్కి కూడా చాలా మంచిదండి కారపొడిలో ఇవి వేసుకోవటం. ఇలా నేను తీసుకున్నటువంటి అల్లం ముక్కలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి మరీ పచ్చివాసన లేకుండా, మరీ మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా మరీ మాడిపోకుండా, అలాగని మరీ మెత్తగా ఫ్రై అవ్వకుండా కాకుండా మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోండి. ఇక ఫైనల్గా చింతపండుని 4 తొలకలు ఇలా తడపకుండా డ్రైకి రోస్ట్గా వీటితో పాటు వేయించుకుంటే దంచేటప్పుడు చక్కగా కలిసిపోతుందనమాట. ఇలా అన్నీ కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇవి సిద్ధంగా ఉంచుకున్నాను. ఇదన్నీ మా రోలు కొంచెం హైట్లో ఉంటుందన్నమాట. నిలబడి దంచుకోవటానికి చాలా చక్కగా ఉంటుంది. నాకైతే కంఫర్టబుల్గా కర్రీలోకి పచ్చిమిర్చి కారం అయినా కానీ, రోటి పచ్చళ్ళు, టమాటా పచ్చిమిర్చి పచ్చడి కానీ, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి అన్నీ మ్యాక్సిమం దీంట్లోనే ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది హైట్లో. అడ్డం కూడా లేకుండా సందులో బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఫస్ట్ గింజలు వేస్తున్నాను మిర్చి వేయకుండా. ఇవన్నీ కొంచెం మెదగాలి కదా, సో అలా మిర్చి వేయకుండా ఇవన్నీ వేయించుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత క్రిప్సీగా తొందరగా నలిగేలాగా తయారవుతాయి అన్నమాట. వీటన్నిటిని ఫస్ట్ యాడ్ చేసుకొని వీటిని దంచుతున్నాను. ఇవి కొంచెం పలుకులుగా ఇలా పప్పులు తగులుతుంటే కారపొడి బాగుంటుంది. వీటిని ముందుగా దంచిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తర్వాత నేను ఎండుమిర్చి
అలాగే సాల్ట్, చింతపండు వేసేసుకొని తర్వాత దంచుతున్నాను అనమాట. తర్వాత ఇది అది కలిపి దంచుకోవచ్చు. అందుకని ముందు ఈ మిరపకాయలన్నీ కలిపి యాడ్ చేస్తుంటే పప్పులన్నీ కూడా మెత్తగా నలిగిపోయి పోగవు. కారపొడిలోకి మధ్యలో ఆ పలుకులు, పచ్చిపప్పు పలుకులు కానీ ధనియాల పలుకులు కానీ తగులుతుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఇలా బరసగా దంచుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఎండుమిర్చి సరిపడా సాల్ట్ వేసేసుకొని దంచుకోవాలి. ఇది మంచిగా కొంచెం గింజలు నలిగేలా దంచుకోవాలి మిరపకాయ ఇత్తులు. అప్పుడు ఘాట్ అనేది వస్తుంది. లేకపోతే పైపైన దంచితే తినడానికి కూడా బాగోదండి. ఇవి మాత్రం కారం మాత్రం కొంచెం గట్టిగా దంచుకొని తర్వాత ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. జ్వరం తగిలినప్పుడైతే అదొక అమృతంలా అనిపిస్తుంది ఈ కారపొడి. తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసుకున్నటువంటి ఫస్ట్ దంచుకున్నాం కదా ఆ పప్పుల పొడి కూడా వేసుకొని ఫైనల్గా అల్లం ముక్కలు, చింతపండు, అలాగే ఎల్లుల్లిపాయలు 3 కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి గట్టిగా దంచుకోండి. ఇలా దంచుతుంటేనే ఇల్లంతా కూడా గుమగుమలాడిపోయిందండి. మా పిల్లలు కూడా దగ్గరికి వచ్చి అమ్మ అయిందా కారపొడి, మంచి స్మెల్ వస్తుంది అయిందా అని అడుగుతున్నారు. చాలా బాగుందండి కారపొడి అయితే. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు రోటిలోనే దంచాలని ఏం లేదు, నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని దంచాను. మిక్సీలు కూడా రివర్స్ రానిచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి కారపొడి. ఇది మధ్యాహ్నం రైస్ వండి కర్రీస్ అన్నీ వండి పక్కకు పెట్టిన తర్వాత దంచాను. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది వచ్చేసి ఫైనల్గా కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. కారాన్ని, ఉప్పుని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. చిన్న బెల్లం ముక్క చాలు. చాలా అంటే చాలా బాగుంటుంది కారపొడి టేస్ట్ దీనివల్ల. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కారపొడిని ట్రై చేయండి. ఇదైతే ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఒక 6 months దాకా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ తోటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇందులోకి మనం వాటర్ ఎక్కడా యాడ్ చేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది. స్టాక్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నాకైతే ఈ సీసాలోకి సరిపడా కూడా మిగిలింది. అదంతా రైస్లోకి పనికి వస్తుందని వేరే బౌల్లోకి తీసాను. సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.